చేస్తాము అనంటే మామూలుగానే కదండి. ఇది కూడా వి వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. వి వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. మేము ఇన్ఫోసిస్ లో పని చేస్తాము అంటే ఏమనాలి? శ్రీనివాస్ గారు ఆన్సర్స్ టైప్ చేయొద్దన్న కదా, అయినా మీరు చేస్తారు. అంతే, మీరు వినరు, ఎవరి మాట వినరు. మీరు సీతయ్య. వి వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. వి వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. అర్థమవుతుందంటే సెంటెన్సెస్ ఎలా చెప్తున్నానో మీకు క్లారిటీ రావడం కోసం సబ్జెక్ట్ని మార్చి చెప్తున్నాను. ఎందుకంటే జనరల్లీ వి గెట్ కన్ఫ్యూజ్డ్ ఓవర్ దేర్. ఏమని? ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో పాజిటివ్ స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ VS అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్ అన్నా వర్బ్ ఎస్ ఫామ్ అన్నా రాయమంటాడు. మన జనరల్ అక్కడ కామన్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో అది క్లారిటీ కోసం నేను చెప్తున్నాను, మీరు ఫోకస్డ్ గా ఉండాలి ప్లీజ్. నెక్స్ట్ అండి, మీరు ఇన్ఫోసిస్ లో పని చేస్తారు. మీరు ఇన్ఫోసిస్ లో పని చేస్తారు. మీరు ఇన్ఫోసిస్ లో పని చేస్తారు అని అంటే ఏ ఉద్దేశం ఉందండి? ఇది కూడా మామూలుగా, మరి మామూలుగా అంటే ప్రెజెంట్ సింపుల్, చేయడం యాక్టివ్ వాయిస్. ఏం రాస్తారండి? యుకి కూడా ఏం రాయమని చెప్పానండి? V1 కదా. ఐ యు ప్లూరల్ ఏదొచ్చినా వర్బ్ ఏం రావాలండి? V1 రావాలి. ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో మాత్రమే ఇది కదా. యు వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. యు వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. ఇప్పటివరకు 4 సెంటెన్సెస్ రాసామండి. ఏం రాసాను తెలుసా అండి? నేను ఇన్ఫోసిస్ లో పనిచేస్తాను, ఐ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. వాళ్ళు ఇన్ఫోసిస్ లో పనిచేస్తారు, దే వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. మేము ఇన్ఫోసిస్ లో పనిచేస్తాము, ప్లూరల్ వి వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. మీరు ఇన్ఫోసిస్ లో పనిచేస్తారు అంటే యు వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. నెక్స్ట్ టైం సెంటెన్స్, ఆమె ఇన్ఫోసిస్ లో పనిచేస్తుంది. ఆమె ఇన్ఫోసిస్ లో పని చేస్తుంది. ఆమె ఇన్ఫోసిస్ లో పని చేస్తుంది అని అంటే షీకి V1 ఆర్ VS ఉన్నప్పుడు ఏం రాస్తామండి? షీ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. షీ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. షీ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. అతను ఇన్ఫోసిస్ లో పని చేస్తాడు. అతను ఇన్ఫోసిస్ లో పని చేస్తాడు. అతను ఇన్ఫోసిస్ లో పని చేస్తాడు అంటే కూడా సింగులర్ కదండి. సింగులర్కి ఏం రావాలండి? VS రావాలి కదండి. ఏం రాస్తారండి? హీ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. హీ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. హీ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. హీ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. ఇది బ్యాటరీతో పని చేస్తుంది అంటే కూడా మామూలుగానే కదండి. ప్రెజెంట్ సింపుల్. ప్రెజెంట్ సింపుల్ లో ఏ వాయిస్ అండి? ఇది యాక్టివ్ వాయిస్. ఏం రాస్తారు మరి? ఇట్. ఇది అంటే ఏంటి ఇక్కడ? ఇట్ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. ఇట్ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. ఇట్ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. అర్థమైందండి? జనరల్ గా మనం సెంటెన్స్ మేకింగ్ చేసినప్పుడు జనరల్ గా ఈ 7 ప్రొనౌన్స్ తోనే చేస్తాం కదండి. నేను, మీరు, వాళ్ళు, మేము, అతను, ఆమె, ఇది అన్నిటికీ రాసాం కదండి మనం. నెక్స్ట్ రాయండి. ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్. ప్రెజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో పాజిటివ్ స్టేట్మెంట్ లో రూల్ ఏముంటుందండి? సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ VS. మరి V1 ఆర్ VS ఉన్నప్పుడు ఐ యు ప్లూరల్ కి V1 వస్తుంది, సింగులర్ కి ఏమొస్తుందండి? VS వస్తుంది. నెక్స్ట్ అండి, ఇట్ వర్క్స్ విత్ బ్యాటరీ కదండి. లాస్ట్ సెంటెన్స్ ఇది బ్యాటరీతో పని చేస్తుంది అంటే ఇట్ వర్క్స్ విత్ బ్యాటరీ. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఇన్ఫోసిస్ లో పని చెయ్యను. నేను ఇన్ఫోసిస్ లో పని చెయ్యను. రాయండి అందరూ సెంటెన్స్. నేను ఇన్ఫోసిస్ లో పని చేయను. ఎవరు చెప్పారండి నేను ఇన్ఫోసిస్ లో చేస్తానండి? నేను ఇన్ఫోసిస్ లో పని చేయను అంటే మామూలుగానే కదా. ప్రెజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగటివ్ స్టేట్మెంటా? చూడండి, నెగటివ్ స్టేట్మెంట్. నెగటివ్ స్టేట్మెంట్ నుంచి ఏం స్టార్ట్ అవుతుందండి? డూ ఆర్ డస్ ప్లస్ V1. మరి డూ ఆర్ డస్ ప్లస్ V1 ఉన్నప్పుడు మరి డూ రాయాలా డస్ రాయాలా అన్నప్పుడు ఏం రాస్తామండి? ఐ యు ప్లూరల్ కి ఏం రాయమని చెప్పానండి? డూ రాయమన్నాను కదన్నప్పుడు ఏం రాస్తామండి? ఐ డు నాట్.
ఐ డు నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. రాస్తున్నారండి అందరూ? ఎస్. వింటే రాదండి, రాయాలి ప్లీజ్. ఐ డు నాట్ రాయండి అంటే చాట్ బాక్స్ లో కాదు. ఐ డు నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. వాళ్ళు ఇన్ఫోసిస్ లో పని చెయ్యరు. నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళు ఇన్ఫోసిస్ లో పని చెయ్యరు. వాళ్ళు ఇన్ఫోసిస్ లో పని చేయరు అంటే కూడా మామూలుగా ప్రెసెంట్ సింపుల్ లో ఇది కూడా నెగటివ్ స్టేట్మెంట్స్. దేకి కూడా డూ డస్ ఉన్నప్పుడు ఏం రాయాలండి? ప్లూరల్ కి కూడా బహువచనంకి ఏం రాయాలండి? డూ ఆర్ డస్ ఉన్నప్పుడు డూ రాయాలి. కాబట్టి దే డు నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. దే డు నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. దే డు నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. నెక్స్ట్ సెంటెన్స్ అండి, మేము ఇన్ఫోసిస్ లో పని చెయ్యము. మీరు ఫోకస్డ్ గా ఉంటే నేను నెక్స్ట్ సెంటెన్స్ ఏం చెప్పబోతున్నానో మీకు క్లారిటీ ఉంటుంది. ఎస్, మేము ఇన్ఫోసిస్ లో పని చెయ్యము అంటే we do not work in Infosys. We do not work in Infosys. ఎవరు చెప్పారు మీకు మేము ఇన్ఫోసిస్ లో పని చేస్తామని? మేము చెయ్యము అని అంటే ఏమనాలండి? We do not work in Infosys. We do not work in Infosys. We do not work in Infosys. మీరు ఇన్ఫోసిస్ లో పని చెయ్యరు. మీరు ఇన్ఫోసిస్ లో పని చెయ్యరు. మీరు అంటే ఏం రాస్తారండి? యూకి డూ డస్ ఉన్నప్పుడు ఏం రాయాలండి? యూ డు నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. మీరు ఇన్ఫోసిస్ లో పని చెయ్యరు అంటే ఏమనాలి? యూ డు నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. యూ డు నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. ఆమె ఇన్ఫోసిస్ లో పని చెయ్యదు. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. ఆమె ఇన్ఫోసిస్ లో పని చెయ్యదు అంటే మీకు తెలుసు కదండి. ఇప్పుడు ఏం రాస్తారండి? షీకి డూ డస్ ఉన్నప్పుడు ఏమనాలండి? డస్ కదా, సింగులర్ కి డస్. వెరీ గుడ్. షీ డస్ నాట్. ఎస్, వీ కెన్ యూజ్ అండి. డు నాట్ నే డోంట్ అంటామండి ఇంగ్లీష్ లో. షీ డస్ నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. కొంతమంది తెలియక ఏం చేస్తారు తెలుసండి? షీ డస్ నాట్ వర్క్స్ అంటారు. షీ డస్ నాట్ వర్క్స్ ఇంగ్లీష్ లో ఉండదు. షీ డస్ నాట్ వర్కే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డస్ వచ్చింది కాబట్టి అక్కడ వీవనే ఉంటుంది. కొంచెం ఫోకస్డ్ గా ఉండండి ప్లీజ్. షీ డస్ నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. గ్రామర్ అంటే మీరు ఇంకా ఏదో అనుకొని ఆలోచించగా ఇదే మనం మాట్లాడేది, రోజు తప్పులు మాట్లాడేది కూడా ఇదే. తెలియక షీ డస్ నాట్ వర్క్స్. ఎందుకంటే పాజిటివ్ స్టేట్మెంట్ లో షీ వర్క్స్ వచ్చింది కదండి. షీకి విఎస్ వచ్చింది. నెగిటివ్ లో కూడా విఎస్ వస్తుందేమో అనుకోని షీ డస్ నాట్ వర్క్స్ అంటారు. తప్పది. షీ డస్ నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. అతను ఇన్ఫోసిస్ లో పని చెయ్యడు. నెక్స్ట్ సెంటెన్స్, అతను ఇన్ఫోసిస్ లో పని చెయ్యడు. అతను ఇన్ఫోసిస్ లో పని చెయ్యడు అంటే ఏం రాస్తారండి? హీకి కూడా డూ డస్ ఉన్నప్పుడు ఏం రాయాలండి? హీ డస్ నాట్. హీ డస్ నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. హీ డస్ నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. హీ డస్ నాట్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. ఇది బ్యాటరీతో పనిచేయదు. వెరీ గుడ్. ఇది బ్యాటరీతో పని చెయ్యదు. ఇది బ్యాటరీతో పని చేయదు అని అంటే ఇన్ జనరల్ కదండి. ఇట్ డస్ నాట్ వర్క్ విత్ బ్యాటరీ. ఇట్ డస్ నాట్ వర్క్ విత్ బ్యాటరీ. ఇట్ డస్ నాట్ వర్క్ విత్ బ్యాటరీ. అర్థమైందండి? పాజిటివ్ స్టేట్మెంట్ లో 7 ప్రొనౌన్స్ తీసుకొని రాసాము. అలాగే నెగటివ్ స్టేట్మెంట్ లో కూడా 7 ప్రొనౌన్స్ తీసుకొని రాసాం. క్లియర్? ఇప్పుడు ర్యాండమ్ గా రాద్దాం సెంటెన్సెస్. రాయండి ప్లీజ్. కొంచెం ఫోకస్డ్ గా, కాన్షియస్ గా ఉండండి. కాన్షియస్ ఆఫ్ వాట్ యు ఆర్ రైటింగ్ ప్లీజ్. పక్షి ఎగురును అన్నాను. పక్షి ఎగురును అన్నాను.
సార్ ఎగురుతుందని మాకు తెలియదా సార్ అంటే ఇది జనరల్ నాలెడ్జ్ కోసం చెప్పే సెంటెన్సెస్ కాదు, సెంటెన్స్ మేకింగ్ కోసం చెప్తున్నాను. పక్షి ఎగురును అంటే ఇన్ జనరల్ మామూలుగా. బర్డ్ ఏకవచనమా బహువచనమా అంటే ఏకవచనం కదా సార్. ఫ్లై రాద్దామా ఫ్లైస్ రాద్దామా అంటే బర్డ్ ఫ్లైస్. చంద్రకళ గారు టైప్ చేయొద్దు ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. బర్డ్ ఫ్లైస్. కొన్నిసార్లు మనం ఇలా కూడా అంటాం, పక్షులు ఎగురును అంటాం. రాయండి సెంటెన్స్. పక్షులు ఎగురును అంటాం. పక్షులు ఎగురును అని అంటే ఏం రాస్తామండి? ఇది కూడా మామూలుగానే సార్. సబ్జెక్ట్ ఏంటండి ఇక్కడ? బర్డ్స్. బర్డ్స్ అనేది ఏంటిది? ఏకవచనమా బహువచనం అంటే బహువచనం. ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ స్టేట్మెంట్ లో సింగులర్ కి విఎస్, ప్లూరల్ కి ఏం రాయమనండి? V1. అప్పుడు ఏం రాస్తాం తెలుసండి? బర్డ్స్ ఫ్లై అనాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను ఏం చెప్తున్నాను అనేది ప్లీజ్. బర్డ్ ఫ్లైస్ అనాలి, బర్డ్స్ ఫ్లై అనాలి. సార్ ఏది వాడాలి సార్ అంటే మీ ఇష్టం. మీ నోటి నుంచి పక్షి అన్నారు అనుకో, బర్డ్ ఫ్లైస్ అనండి. మీ నోటి నుంచి పక్షులు అన్నారు అనుకోండి, బర్డ్స్ ఫ్లై అనండి. దట్స్ ఇట్. మొక్క మనకి ఆక్సిజన్ ఇస్తుంది. మొక్క వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని అంటే, మొక్క మనకి ఆక్సిజన్ ఇస్తుంది అంటాం. మొక్క మనకి ఆక్సిజన్ ఇస్తుంది అంటే రేపెల్లుండి ఇస్తుందా? మామూలుగా అంటే మామూలుగా, ఇన్ జనరల్. ప్రెసెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. ధనలక్ష్మి గారు రాయండి, షీట్ ముందర పెట్టుకోండి, రూల్స్ ఏంటో చూసుకోండి ప్లీజ్. మొక్క మనకి ఆక్సిజన్ ఇస్తుంది అంటే మామూలుగా ప్రెసెంట్ సింపుల్. ఏ వాయిస్ అండి అది? యాక్టివ్ వాయిస్. ప్లాంట్ గివ్స్ us ఆక్సిజన్. ప్లాంట్ అనేది ఏకవచనం కాబట్టి ఏకవచనంకి V1 ఆర్ VS లో ఏం రాయాలండి? VS కదా. సార్ ఎందుకు అరుస్తుండ్రు అంతగానో అని అనుకుంటున్నారా ఏంది? మిమ్మల్ని అలర్ట్ చేద్దామని అంతే, ఏం లేదు. ప్లాంట్ గివ్స్ us ఆక్సిజన్. ప్లాంట్ గివ్ us ఆక్సిజన్ ఉండదు. ప్లాంట్ ఏకవచనం కాబట్టి VS రావాలా. ప్లాంట్ గివ్స్ us ఆక్సిజన్. మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయి. మొక్కలు మనకి ఆక్సిజన్ ఇస్తాయి. కొన్నిసార్లు ఇలా కూడా చెప్తాం కదండి, అందరూ మొక్కలు నాటాలండి, మొక్కలు నాటితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయండి. మరి మొక్కలు మనకి ఆక్సిజన్ ఇస్తాయి అంటాం. మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయంటే ఇక్కడ ప్లూరల్ కదండి. మరి మొక్కలు అంటే ఏం రాస్తారండి? మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయంటే ప్లాంట్స్ గివ్ రాద్దామా గివ్స్ రాద్దామా? గివ్. V1 రాయాలి కదా ప్లూరల్ కి. ప్లాంట్స్ గివ్ అజ్, మనకి అంటే US, అజ్ ఆక్సిజన్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే చిన్నప్పటి నుంచి చెప్తున్నారు మనకి ప్రెసెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. ఎందుకు? మామూలుగా కాబట్టి. అంతేగాని యూనివర్సల్ ట్రూత్స్ కి ప్రెసెంట్ సింపుల్ వాడాలి ఇవన్నీ చెప్పకూడదు. ఇంకా గుడ్డి గుర్తులు అవన్నీ. ప్రెసెంట్ సింపుల్ అంటే ఏంటి? మామూలుగా, ఇన్ జనరల్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని అంటే మామూలుగా కాబట్టి ప్రెసెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. ఎందుకంటే రేపెల్లుండి కాదు కదా. ద సన్ రైజ్ రాద్దామా రైజెస్ రాద్దామా? సన్ ఏకవచనమా బహువచనమా అంటే ఏకవచనం కదా సార్. ద సన్ రైజెస్. రైజ్ కి ఎస్ ఫామ్ ఏంటండి? రైజెస్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఈరోజు ఎవరైతే క్లాస్ మిస్ అయ్యారో వాళ్ళు చాలా మిస్ అవుతారు. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. భూమి సూర్యుని చుట్టూ తిరుగును అన్నాం. రేపెల్లుండి తిరుగుతుందా? మామూలుగానా? ఇన్ జనరల్, మామూలుగా, ప్రెసెంట్ సింపుల్. భూమి సూర్యుని చుట్టూ తిరుగును అంటే మామూలుగా ప్రెసెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. ది ఎర్త్. ఎర్త్ కూడా ఏంటంటే ఏకవచనం కాబట్టి రివాల్వ్ రాద్దామా రివాల్వ్స్ రాద్దామా? ఇన్ ది ఈస్ట్ అండి సూర్యకళ గారు. ఇన్ ది ఈస్ట్. సో ది ఎర్త్ రివాల్వ్స్, ఎస్ ఫామ్ రావాలండి. ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఆవు మనకి పాలు ఇస్తుంది అన్నాను. ఆవు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఆవు మనకి పాలు ఇస్తుంది. ఏ ఉద్దేశం ఉందండి? మామూలుగా ప్రెసెంట్ సింపుల్. ఈ సెంటెన్సెస్ అన్ని మీకు గుర్తుంటే రేపు పొద్దున ఇంకా వేరే సెంటెన్స్ మేక్ చేసినా కూడా
మీకు క్లారిటీ ఉంటుంది. జస్ట్ వర్బ్ ఒకటే కదా మారేది. కౌ గివ్స్ అస్ మిల్క్. ఇక్కడ గివ్స్ రావాలండి. గివ్స్, కౌ ఏకవచనం కదండి, గివ్స్. కౌ గివ్స్ అస్ మిల్క్. కొంచెం ఫాస్ట్గా రాయాలి, ఎక్కువ సెంటెన్సెస్ రాయాలి, మీరు ఫోకస్డ్గా ఉండాలి. అక్కడ ఏదో పని చేసుకుంటే ఇక్కడ క్లాస్ వినకండి దయచేసి కొంతమంది. నెక్స్ట్ అండి, ఆవు గడ్డి తింటది. ఆవు గడ్డి తింటది. ఆవు గడ్డి తింటది అంటే సాయంత్రం తింటదనే. మామూలుగా కౌ ఈట్స్ గ్రాస్. ఆవు గడ్డి తింటది అంటే కౌ ఈట్స్ గ్రాస్. కౌ ఈట్స్ గ్రాస్. పులి మాంసం తింటది అన్నా. పులి మాంసం తింటది అన్నా. పులి మాంసం తింటది అంటే ఏ ఉద్దేశం ఉందండి? ఇది కూడా మామూలుగానే కదా. టైగర్ ఈట్స్ మీట్. మీట్ అంటే ఇక్కడ MEAT అండి. మీట్ అంటే నౌను. మీట్ అనేది మనకి వర్బ్ కూడా ఉంది, కలవడం. మీట్, మెట్, మెట్, మీటింగ్, మీట్స్. టైగర్ ఈట్స్ మీట్. టైగర్ గడ్డి తినదు. తింటదా? టైగర్ గడ్డి తినదు. ఇవన్నీ మాకు తెలియదా సార్? మీకేం తెలియదో నాకు అర్థమైంది కదా. టైగర్ గడ్డి తినదని కాదు, సెంటెన్స్ మేకింగ్ కదా మనం నేర్చుకునేది. ఈజీగా గుర్తుండిపోతుంది మనకి గ్రామర్. టైగర్ గడ్డి తినదంటే మామూలుగా ప్రెసెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. పాజిటివ్ స్టేట్మెంట్ ఆ నెగిటివ్ స్టేట్మెంట్ అంటే నెగిటివ్. టైగర్ ఏకవచనానికి డూ రావాలా డస్ రావాలా? గెస్ చేయండి. డస్. టైగర్ డస్ నాట్ ఈట్ గ్రాస్. టైగర్ డస్ నాట్ ఈట్ గ్రాస్. టైగర్ డస్ నాట్ ఈట్ గ్రాస్. టైగర్ ఏం తింటది? టైగర్ ఏం తింటది అని అడుగుతాం కదండి, పిల్లల్ని క్వశ్చన్ చేస్తాం కదా. వి క్వశ్చన్ ద స్టూడెంట్స్. టైగర్ ఏం తింటది అని అంటే మామూలుగా ప్రెసెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ క్వశ్చన్ విత్ W. ఏమిటి అంటే ఏంటండి? వాట్ డస్ ఏ టైగర్ ఈట్? డూ డస్ ప్లస్ V1 కదా. వాట్ డస్ ఏ టైగర్ ఈట్? వాట్ డస్ ఏ టైగర్ ఈట్? కొంతమంది అనుకుంటారు వీడియో ఆపేసింది నేనేనని. వాట్ డస్ ఏ టైగర్ ఈట్? వాట్ డస్ ఏ టైగర్ ఈట్? ఇది ఎలా పనిచేస్తుంది? ఇది ఎలా పనిచేస్తుంది? మామూలుగానే కదండి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఏదో చేతిలో ఒక కొత్తగా ఇన్స్ట్రుమెంట్ ఏదో ఏదో ఒక వస్తువు ఉంది. మరి ఇది ఎలా పనిచేస్తుంది అంటే మామూలుగా హౌ డస్ ఇట్ వర్క్? ఎందుకంటే ఇట్ అంటే కూడా సింగులరే కదండి. హౌ డస్ ఇట్ వర్క్? హౌ డస్ ఇట్ వర్క్? హౌ డస్ ఇట్ వర్క్? మీరెక్కడ నివసిస్తారు? మామూలుగా ఇన్ జనరల్ మీరు ఎక్కడ నివసిస్తారు? ప్రెసెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ క్వశ్చన్ కదండి. మీరు ఎక్కడ నివసిస్తారండి? మామూలుగా వేర్ డు యూ లివ్? వేర్ డు యూ లివ్. ఒకవేళ మీరు ఎక్కడ నివసిస్తున్నారు అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ అవుతుందండి. మీరు ఎక్కడ నివసిస్తారు అని అంటే మామూలుగా ప్రెసెంట్ సింపుల్ అవుతుంది. వేర్ డు యూ లివ్? ఆమె ఎక్కడ నివసిస్తుంది? ఆమె ఎక్కడ నివసిస్తుంది? ఆమె ఎక్కడ నివసిస్తుంది? ఆమె ఎక్కడ నివసిస్తుంది అని అంటే కూడా మామూలుగా వేర్ డస్ షీ లివ్? వేర్ డస్ షీ లివ్? వేర్ డస్ షీ లివ్? లివ్ అనొచ్చు, స్టే అనొచ్చు, రిసైడ్ అనొచ్చు. 3 వర్బ్స్ లో ఏదైనా వాడచ్చు.
వేర్ డస్ షీ స్టే అనొచ్చు, వేర్ డస్ షీ లివ్ అనొచ్చు, వేర్ డస్ షీ రిసైడ్ అని కూడా అనొచ్చు. నేను హైదరాబాద్లో నివసిస్తాను. ఆన్సర్ చెప్తున్నాను. నేను హైదరాబాద్లో నివసిస్తాను. మామూలుగా ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఐకి యూకి ప్లూరల్కి ఏం రావాలండి? V1. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఆమె బెంగళూరులో నివసిస్తుంది. ఆమె బెంగళూరులో నివసిస్తుంది. షీ లివ్స్ ఇన్ బెంగళూరు. అంతే కదండి. షీకి ఏం రావాలండి? VS. షీ లివ్స్ ఇన్ బెంగళూరు. నాకంతా తెలుసు. నాకు అంతా తెలుసు. నాకంతా తెలుసు అంటే మామూలుగా ప్రెసెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. ఐ నో ఎవ్రీథింగ్ కదండి. ఐ నో ఎవ్రీథింగ్. అతనికి అంతా తెలుసు. అతనికి అంతా తెలుసు. అతనికి అంతా తెలుసు అంటే హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. నాకేం తెలియదు. నాకు ఏమీ తెలీదు. నాకేమీ తెలీదు అని అంటే ఏమనాలి తెలుసండి? అమ్మా, డౌట్ ఏం పెట్టిరంటే ఐ నో అనాలనా, ఐ నోస్ అనాలనా అన్నది. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? రామాయణం అని తిన్న తర్వాత లక్ష్మణుడు రామునికి ఏమవుతాడని అడిగిరంట. ఎందుకంటే సీత ఏమవుతాడంటే ఇంక అయిపోయింది, ఇంకా పాతగా అయిపోయింది. ఐకి ఏం రాయాలని క్వశ్చన్ మార్క్ పెట్టి మీ ముందర షీట్ ఉంది. ఇప్పటి వరకు ఇన్ని సెంటెన్సెస్ రాసినాము. మళ్ళీ ఐకి V1 రాయాలన్నా VH రాయాలా అంటే ఇక ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పు రోజు ఇంత టీ తాగుతుంది కదా, దీనికి టేబుల్ కింద పెట్టి దీంట్లో నిండా నీళ్ళు పోసి టేబుల్ ఎక్కి దూకి మీ పేరు రాస్తాం ముందు. నిర్మల్ జిల్లా, భూపాలపల్లి జిల్లా, హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళ వల్ల నేను ఈ పని చేస్తున్నాను. చేయనా పని చేయనా? ఏం డౌట్ అడిగారండి? ఐకి V1 అండి. ఐ నో ఎవ్రీథింగ్. ఇంతకు మించి నేనేం చేయలేను. ఐ నో ఎవ్రీథింగ్. నాకేం తెలియదు అని అంటే ఐ డు నాట్ నో. ఎవరో దూకాలంటే థమ్స్అప్ పెట్టారు, దూకేయము. ఐ డు నాట్ నో ఎనీథింగ్. ఒక పని అయిపోతుంది. ఐ డు నాట్ నో ఎనీథింగ్. రోజు 6 నుంచి 7 టార్చర్ తప్పుతుంది మాకు. ఐ డు నాట్ నో ఎనీథింగ్. ఐ డు నాట్ నో ఎనీథింగ్. డు నాట్ని మనం ఏమంటామండి? డోంట్ అంటాం కదా. దీన్నే పాజిటివ్ స్టేట్మెంట్లో కూడా చెప్పొచ్చు. కొన్ని విషయాల్ని నెగిటివ్ స్టేట్మెంట్ని తీసుకొని పాజిటివ్ స్టేట్మెంట్లో చెప్పొచ్చు, కానీ అందులో నెగిటివ్ ఉంటుంది. ఎట్లా తెలుసా? ఐ నో నథింగ్ అనొచ్చు దీన్ని. అక్కడ నథింగ్ అంటేనే నెగిటివ్ వస్తుంది. ఐ డు నాట్ నో ఎనీథింగ్ అన్నా, ఎక్స్క్యూజ్ మీ, ఐ నో నథింగ్ అన్నా ఒకటే. ఐ నో నథింగ్. ఆమెకి ఏమీ తెలియదు. నాకేమీ తెలియదు అని అంటే ఐ డు నాట్ నో ఎనీథింగ్ అన్నా కదండి. మరి ఆమెకి ఏమీ తెలియదు అని అంటే షీకి ఏం రావాలండి? డూ డస్ ఉన్నప్పుడు షీ డస్ నాట్ నో ఎనీథింగ్. షీ డస్ నాట్ నో ఎనీథింగ్. షీ డస్ నాట్ నో ఎనీథింగ్. దీన్నే పాజిటివ్ స్టేట్మెంట్లో ఎలా చెప్పొచ్చండి అంటే షీ నోస్ నథింగ్ అని కూడా చెప్పొచ్చు. షీ నోస్ నథింగ్ అన్నా, షీ డస్ నాట్ నో ఎనీథింగ్ అన్నా ఒకటే. నీకు ఆమె తెలుసా?
నీకు ఆమె తెలుసా అని అడుగుతాం కదా, నీకు ఆమె తెలుసా, నీకు అతను తెలుసా, నీకు వాళ్ళు తెలుసా, నీకు మేము తెలుసా అడుగుతాం కదా. నీకు ఆమె తెలుసా అంటే క్వశ్చన్ అండి. డూ యూ నో హర్, HER. నీకు ఆమె తెలుసా అంటే ఏమన్నా తెలుసా అండి, డూ యూ నో హర్. డూ యూ నో హర్. నీకు ఆమె ఎలా తెలుసు? ఎస్, హౌ డూ యూ నో హర్. జస్ట్ ముందర డబ్ల్యూ యాడ్ చేస్తున్నామండి. హౌ డూ యూ నో హర్. నీకు ఆమె ఎలా తెలుసు అండి, హౌ డూ యూ నో హర్. మీకు నా గురించి తెలుసా. మీకు నా గురించి తెలుసా అంటారు కదా. నాకు భాషకున్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంది, మీకు నా గురించి తెలుసా. మీకు నా గురించి తెలుసా అంటే డూ యూ నో అబౌట్ మీ. మీకు నా గురించి తెలుసా ఇన్ జనరల్ అండి. డూ యూ నో అబౌట్ మీ. యూ కాబట్టి ఏం రాస్తామండి, డూ రాస్తున్నాం. డూ డస్ నో. డూ యూ నో అబౌట్ మీ. మీకు నా గురించి ఏం తెలుసు. పెద్ద మాట్లాడుతున్నారు, ఓ అప్పటి నుంచి చూస్తున్నాను అడుగుతాం కదా ఇట్లా. మీకు నా గురించి ఏం తెలుసు అండి. వాట్ డూ యూ నో అబౌట్ మీ. వాట్ డూ యూ నో అబౌట్ మీ. వాట్ డూ యూ నో అబౌట్ మీ. మీకు నా గురించి ఏం తెలుసు. వాట్ డూ యూ నో అబౌట్ మీ. ఎవరైనా ఎక్కువగా మజాక్ చేసినారనుకో మనం ఏమంటాం తెలుసా, మీకు నా గురించి ఎక్కువ తెలియదు, దెబ్బలు పడతాయి అంటాం కదండి. పిల్లల్ని అంటారు కదా మీ స్కూల్లో, నీకు నా గురించి ఎక్కువగా తెలియదు రాయండి. మీకు నా గురించి ఎక్కువగా తెలీదు. మీకు నా గురించి ఎక్కువగా తెలీదు అని అంటే నెగటివ్ స్టేట్మెంటే కదండి ఇది. యూ డు నాట్ నో మచ్ అబౌట్ మీ. యూ డు నాట్ నో, లేకపోతే యూ డోంట్ నో మచ్ అబౌట్ మీ. యూ డు నాట్ నో మచ్ అబౌట్ మీ. అప్పుడే చూస్తున్నాను బాగా మజాక్ చేస్తున్నామ్మా. యూ డోంట్ నో మచ్ అబౌట్ మీ. పడతాయి దెబ్బలు అంటాం కదా. నీకు ఆన్సర్ తెలుసా. మీకు ఆన్సర్ తెలుసా అడుగుతామా క్లాస్లో ఇట్లా. బోర్డు మీద ఏమైనా రాసి మీకు ఆన్సర్ తెలుసా. ఇవన్నీ ఎందుకు రాయిస్తున్నాను, మీరు క్లాస్లో వాడాలి. కనీసం సిచ్యువేషన్ ప్రకారం మీకు మీరు వాడేటివన్నా వాడండి. మీకు ఆన్సర్ తెలుసా. డూ యూ నో ది ఆన్సర్. డూ యూ నో ది ఆన్సర్. డూ యూ నో ది ఆన్సర్. ఎవరికి ఆన్సర్ తెలుసు. ఎవరికి ఆన్సర్ తెలుసు ఎన్నో ఫామ్ అండి ఇది, ఫిఫ్త్ ఫామ్. హూ నోస్ ది ఆన్సర్. ఎందుకు నోస్ రాసామంటే ఎవరికి అంటే సింగులర్ కాబట్టి. హూ నోస్ ది ఆన్సర్. ఎవరికి తెలుసు అంటే హూ నోస్ ది ఆన్సర్, ఫిఫ్త్ ఫామ్. ఆన్సర్ ఎవరికి తెలుసు. ఒకవేళ ఇలా అన్నాం అనుకోండి, ఎవరెవరికి ఆన్సర్ తెలుసు అంటే హూ నో ది ఆన్సర్. అంతే కదండి. ఎవరు రోజు వస్తారు అంటే హూ కమ్స్. ఎవరెవరు రోజు వస్తారు అంటే హూ కమ్ కదా, ఫిఫ్త్ ఫామ్. అట్లాగే ఎవరికి తెలుసు అంటే సింగులర్ అడిగినాడు హూ నోస్ ది ఆన్సర్. ఎవరెవరికి ఆన్సర్ తెలుసు అంటే హూ నో ది ఆన్సర్. ఫస్ట్ ఫామ్ లో ఏముందో ఫిఫ్త్ ఫామ్ లో యాజ్ ఇట్ ఈస్ అదే రూల్ ఉంటుందండి. నెక్స్ట్ టైం, నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఆమెకి మ్యూజిక్ అంటే ఇష్టం. రాస్తారా ఈ సెంటెన్స్. నాకు క్రికెట్ అంటే ఇష్టం అంటే ఏం రాస్తారండి. ఐ లైక్ క్రికెట్. ఐకి V1 రావాలి కదండి.
ఐ లైక్ క్రికెట్. ఆమెకి మ్యూజిక్ అంటే ఇష్టం. She likes music. She likes music. She likes music. ఆమెకి నాన్ వెజ్ ఇష్టం ఉండదు. ఆమెకి నాన్ వెజ్ ఇష్టం ఉండదు. షీకి డూడస్ లో ఏం రాయాలండి? షీ డస్. షీ డస్ నాట్ లైక్ నాన్ వెజ్. She does not like non-veg. నాకు స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు. అంటే నేను స్వీట్స్ ఇష్టపడను అని అర్థమైందండి. నేను స్వీట్స్ ఇష్టపడను అని. ఐ డు నాట్ లైక్ స్వీట్స్. ఐ డు నాట్ లైక్ స్వీట్స్. మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? డూ యూ లైక్ మ్యూజిక్? డూ యూ లైక్ మ్యూజిక్? ఆమెకి డాన్స్ అంటే ఇష్టమా? కొంతమంది మొహాలు ఎట్లా పెట్టండి, నీకెందుకు సార్ అవన్నీ? డస్ షీ లైక్ మ్యూజిక్? సారీ, డస్ షీ లైక్ డాన్స్? డస్ షీ లైక్ డాన్స్? ది పీపుల్ ఆర్ వెరీ సీరియస్. డస్ షీ లైక్ డాన్స్? క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం? హూ లైక్ రాద్దామా, లైక్స్ రాద్దామంటే ఏకవచనం అయితే లైక్స్ రాయండి. హూ లైక్స్ క్రికెట్? హూ లైక్స్ క్రికెట్? మీరు బుక్స్ చదువుతారా? వెరీ గుడ్. మీరు బుక్స్ చదువుతారా? అలవాటు ఉందా? డూ యూ రీడ్ బుక్స్? డూ యూ రీడ్ బుక్స్? నేను బుక్స్ చదువుతాను. నేను బుక్స్ చదువుతాను. ఐ రీడ్ బుక్స్. ఐ రీడ్ బుక్స్. ఆమె బుక్స్ బాగా చదువుతుంది. ఆమె బుక్స్ బాగా చదువుతుంది. షీకి V1 రావాలా, VS రావాలండి? ఈ పాటికి అర్థమైపోవాలా. ఇప్పుడు పెట్టండి క్వశ్చన్ మార్క్, V1ఆ VSఆ సార్ అని. షీ రీడ్స్ ఏ లాట్ అండి, చాలు. బుక్స్ అని రాయాల్సిన అవసరం లేదు. షీ రీడ్స్ ఏ లాట్ అంటే చాలు. దాని అర్థం బుక్స్ అవుతుందండి కదా. షీ రీడ్స్ ఏ లాట్. షీ రీడ్స్ ఏ లాట్. డూ యూ డ్రింక్, సారీ, మీరు కాఫీ తాగుతారా? మీకు కాఫీ అలవాటు ఉందా? మీకు కాఫీ అలవాటు ఉందా? డూ యూ డ్రింక్ కాఫీ? డూ యూ డ్రింక్ కాఫీ? నేను కాఫీ తాగను, నాకు అలవాట్లేదు. ఐ డోంట్ డ్రింక్ కాఫీ. ఐ డోంట్ డ్రింక్ కాఫీ. ఆమె కాఫీ తాగదు. షీ డస్ నాట్ డ్రింక్ కాఫీ. ఆమె కాఫీ తాగదు.
She does not drink coffee. How many sentences have we written so far? Please type in the chat box. 55, only 55. Oh, only 55. Very good. వనజ గారు 44 అన్నారు, 11 తినేశారు. స్నాక్స్ 55. yes. నెక్స్ట్ టైం, సీఎం ఎలా ఎన్నుకోబడతాడు? ముఖ్యమంత్రి ఎలా ఎన్నుకోబడతాడు? ఏ ఉద్దేశం ఉందండి? మామూలుగా కదా, ప్రజెంట్ సింపుల్. ప్రజెంట్ సింపుల్ లో ఎన్నుకోవడం యాక్టివ్ వాయిస్, ఎన్నుకోబడటం ఏంటండి? ప్యాసివ్ వాయిస్ కదా. ప్రజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ లో రాయండి. క్వశ్చన్ విత్ డబ్ల్యూ, హౌ ఈజ్ ద సీఎం ఎలెక్టెడ్? అంతే కదండి. సీఎం ఎలా ఎన్నుకోబడతాడు అంటే ప్రజెంట్ సింపుల్ లో ఏ వాయిస్ అది? ప్యాసివ్ వాయిస్. హౌ ఈజ్ ద సీఎం ఎలెక్టెడ్? హౌ ఈజ్ ద సీఎం ఎలెక్టెడ్? సీఎం ఎమ్మెల్యేలచే ఎన్నుకోబడతాడు. సీఎం ఎమ్మెల్యేలచే ఎన్నుకోబడతాడు. The CM is elected by MLAs. కదండి. ప్రజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ లో పాజిటివ్ స్టేట్మెంట్. The CM is elected by MLAs. ప్రజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయబడుతుంది? ఇలా అడుగుతాం కదండి. చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయబడుతుంది అంటే, హౌ ఈజ్ చికెన్ బిర్యానీ ప్రిపేర్డ్? ప్రజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ థర్డ్ ఫార్మ్. క్వశ్చన్ విత్ డబ్ల్యూ, హౌ ఈజ్ చికెన్ బిర్యానీ ప్రిపేర్డ్? ఎలక్ట్రిసిటీ ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎలక్ట్రిసిటీ ఎలా ఉత్పత్తి అవుతుంది? ప్రజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. ప్రజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. హౌ ఈజ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్? ఎలక్ట్రిసిటీకి వర్బ్ ఏం వాడతారండి? జనరేట్, జనరేటెడ్, జనరేటెడ్, జనరేటింగ్, జనరేట్. హౌ ఈజ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్? హౌ ఈజ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్? ఇది ఎలా తయారవుతుంది? మీరు కొంచెం స్లోగా చెప్పండి సార్ అంటాను. ఎన్ని రోజులు స్లో చెప్తారండి? సారా మేడం, మీ పేరు బాగాలేదు. మీ పేరు శాంసంగ్ SM5, శాంసంగ్ SM-S711B. మీ పేరేంటో మరి. మీరు సారా తెలియదు, నాకు మేడమా తెలియదు. స్లోగా చెప్పండి కదా. మీరే కొంచెం ఫాస్ట్గా రాయండి ఈ ఒక్కరోజు. రోజు స్లోగా చెప్తే ఎట్లండి? ట్యూన్ అవ్వాలి కదా. ఇది ఎలా తయారవుతుంది అని అంటే, హౌ ఈజ్ ఇట్ మేడ్? తయారు చేయుట యాక్టివ్ వాయిస్, తయారవుట ఏంటండి? ప్యాసివ్ వాయిస్. వర్బ్ ఏం వాడొచ్చండి? మేక్, మేడ్, మేడ్, మేకింగ్, మేక్స్. హౌ ఈజ్ ఇట్ మేడ్? హౌ ఈజ్ ఇట్ మేడ్? ఇది చెక్కతో తయారవుతుంది. ఇది చెక్కతో తయారవుతుంది అంటే ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్ అనాలి. ఓఎఫ్, ఆఫ్. తెలియక కొంతమంది ఇట్ ఈస్ మేడ్ బై వుడ్, అట్లుండదు. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్. ఓఎఫ్. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్. ఇంగ్లీష్ చాలా దేశాలలో మాట్లాడబడుతుంది. ఇంగ్లీష్ చాలా దేశాలలో మాట్లాడబడుతుంది. ప్రజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ కదండి. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఇన్ మెనీ కంట్రీస్.